ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. గడిచినటువంటి దినములు ఈ నెల 22వ తారీఖు మన దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అక్కడ హఠాత్తుగా ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మరణించినటువంటి వారి యొక్క కుటుంబాల కోసం, వారి యొక్క ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి అన్నటువంటి ఒక ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ సమయంలో మనమందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నా. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడి ప్రభువా ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రభువా జమ్మూ కాశ్మీర్ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ప్రభువా అక్కడ ఉన్నటువంటి ప్రజలపై దాడి చేసి సుమారుగా 26 మందిని ప్రభువా చంపినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను. ప్రభువా చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలకు ఆదరణ, నెమ్మది, శాంతి, ధైర్యం ప్రసాదించండి ప్రభువా. మీరు ఆదుకోండి. విడవబడినటువంటి కుటుంబాలను ప్రభువా మీరు ధైర్యపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభువనైనా ఈ దాడులకు పాల్పడుతున్నారో వారికి ప్రభువనైనా మీ యొక్క ప్రేమ, మీ యొక్క భయం, మీ యొక్క కరుణ, మీ యొక్క దయ, జాలి ప్రభువా బిడలకు కనపరిచి వారి యొక్క ఆలోచన విధానాలను మార్చి ప్రభువా మనుషులందరూ ప్రేమ కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. దేశాలకు మధ్య శాంతి భద్రతలను నెలకొల్పమని ప్రార్థిస్తున్నా. నీ మహామహిమతో నింపి ప్రభువా అందరూ ఐక్యత కలిగి ప్రభువా అన్యోన్య సహవాసంతో జీవించేటువంటి గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇలాంటివి జరగకుండా ప్రభువనైనా శాంతి భద్రతలతో మా దేశాన్ని, మా దేశ ప్రజలను, మిలిటరీ వాళ్ళను, పోలీసులను, డాక్టర్లను, దేశ ప్రజలను ప్రభువా సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నా. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ ఐక్యత కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. మరణించినటువంటి వారి కుటుంబాలకు ప్రభువా మీరు శాంతి, సమాధానాలు, ఆదరణ అనుగ్రహించి ప్రభువా బిడలను ఆదుకోండి. ఆశ్రయ దుర్గం వలె ప్రభు అయినా బిడలను సంరక్షించుమని వేడుకుంటున్నాం. వారి కన్నీటిని తుడుమని ప్రార్థిస్తున్నా. బిడలకు మీరు దిక్కని ప్రభువా వేడుకుంటున్నా. పరలోకం నుండి నీతి అను నీ దక్షిణాస్తం చేత ఆదుకొని ప్రభువా వారి కుటుంబాలను ప్రభువా సంరక్షించుమని ప్రార్థిస్తున్నా. మా దేశంపై ఉన్నటువంటి ప్రభువనైనా ప్రతి విధమైనటువంటి కీడులను తొలగించండి. దేశ ప్రధానులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, గ్రామ సర్పంచులను దీవించి మా దేశ భద్రతను కాపాడమని ప్రార్థిస్తున్నా. దేశ ప్రజలందరినీ ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచి మా దేశాన్ని ప్రభువా మీరు కాపాడుతారని సమస్త మహిమ, ఘనత, ప్రభావంను చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీరు కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవన విధానంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు, చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాల నిమిత్తం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేశ క్షేమం కోసం ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని మనవి చేస్తున్నాం.